అల్లు అర్జున్‌కి, మెగా ఫ్యామిలీకి మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇది ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిరుగుతూ వస్తోంది. ఆ మధ్య జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ని సపోర్ట్ చేయకుండా వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడం ద్వారా వీరి మధ్య ఉన్న వివాదం మరింత పెరిగింది. బన్నీ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య నిరంతరం సోషల్ మీడియాలో వార్ జరుగుతూనే ఉంది. ఒక దశలో అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ 'పుష్ప 2' రిలీజ్‌కి మెగా ఫ్యాన్స్ అడ్డుపడతారేమో అన్నంతగా వారి మధ్య మాటల యుద్ధం జరిగింది. గురువారం ఈ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతో మెగా బ్రదర్ నాగబాబు ఫ్యాన్స్ ని కంట్రోల్ చేసేందుకు ఒక ట్వీట్ చేశారు. సినిమా ప్రస్తావించకుండా మెగా అభిమానులం సంయమనం పాటించాలని కోరారు. ఓ పక్క సాయి ధరమ్ తేజ్ కూడా సినిమా సూపర్ హిట్ అవ్వాలని ట్వీట్ చేశాడు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తుంటే ఈ వివాదానికి ముగింపు పలికేందుకు అల్లు అర్జున్ సిద్ధంగా ఉన్నాడని, మెగా ఫ్యామిలీతో కలిసిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ అది నిజం కాదు. 'పుష్ప 2' రిలీజ్ అయిన తర్వాత తెలిసింది. ఈ సినిమాలోని ఒక డైలాగ్ వల్ల మెగా ఫ్యాన్స్ కోపంతో రగిలిపోతున్నారు. ఈ పరిమాణంతో మెగా ఫ్యాన్స్ ప్రత్యక్ష యుద్ధానికి దిగినా ఆశ్చర్యం లేదు. 'పుష్ప 2' సినిమా స్టార్టింగ్‌లో అల్లు అర్జున్ చెప్పిన ఆ డైలాగ్ ఏమిటంటే, ఎవడ్రా బాసు, ఎవడికిరా బాసు, ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాసు. ఆ డైలాగ్ చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించే పెట్టారని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిని బాస్ అని పిలుస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ డైలాగ్‌తో చిరంజీవి ఫ్యామిలీని అల్లు అర్జున్ టార్గెట్ చేశారనేది వాస్తవం. సినిమాలో ఈ డైలాగ్ పెట్టడంపై మెగా అభిమానులు రగిలిపోతున్నారు. ఇక దీనిపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, మెగా ఫ్యాన్స్ ఎలాంటి చర్యలకు దిగుతారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో దీనిపై పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ ముందు వరకు జరిగిన పరిణామాలను చూస్తే చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ విషయాన్ని మొదట్లో సీరియస్గా తీసుకున్నా ఆ తర్వాత మనవాడే అనే ఉద్దేశంతోనే కూల్గా ఉంటారని అర్థమవుతోంది. సమసిపోతుందనుకున్న సమస్యను సినిమాలోని తన డైలాగ్‌తో మెగా ఫ్యామిలీని, మెగా ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టినట్టయింది. మరి దీనిపై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో, మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.